హలో అండి, వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ కలర్ సోడాలకు గుడ్ బై చెప్పేయండి. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో ఫ్రెష్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గ్రేప్ సోడాని ఎలా చేయాలో చూద్దాం. దీని టేస్ట్ చూస్తే మీరు ఇంత ఈజీగా ఇంత రిఫ్రెషింగ్గా ఉండే డ్రింక్ని చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోతారు. ముందుగా గ్రేప్స్ని వాటర్లో వేసి కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా వేసి ఒక 10 మినిట్స్ ఉంచుదాము. అప్పుడే గ్రేప్స్ మీద స్ప్రే చేసిన కెమికల్స్ రిమూవ్ అవుతాయి. 10 మినిట్స్ తర్వాత వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకుందాం. ఈ రెసిపీ కోసం మనం సీడ్లెస్ గ్రేప్ని తీసుకోవాలి. గ్రీన్ గ్రేప్స్ అయినా పర్వాలేదు, బ్లాక్ గ్రేప్స్ అయినా పర్లేదు. గ్రేప్స్ స్వీట్గా ఉండటం ఇంపార్టెంట్. కలర్ఫుల్గా ఉండాలంటే బ్లాక్ గ్రేప్స్ని ప్రిఫర్ చేయండి. నా దగ్గర ఇప్పుడు గ్రీన్ గ్రేప్స్ చాలా స్వీట్గా బాగున్నాయి, సో నేను వీటిని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో శుభ్రం చేసుకున్న గ్రేప్స్ని వేసుకొని ఇంకా 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రేప్స్ కొంచెం స్వీట్ తక్కువగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం షుగర్ కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే గ్రేప్స్ చాలా స్వీట్గా ఉన్నాయి, సో నేను షుగర్ వేసుకోవడం లేదు. అయినా కూడా చాలా టేస్టీగా బాగుంది సోడా. ఇప్పుడు గ్లాస్లో ఒక 60 ml గ్రైండ్ చేసుకున్న గ్రేప్ ప్యూరీని వేసుకొని ఒక చాలా కోల్డ్గా ఉన్న 100 to 120 ml సోడాని వేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొంచెం పుదీనా స్ప్రింకిల్ చేసుకుందాం. కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సోడాని ఫ్రిడ్జ్లో పెట్టి అలా పోసాను. చూసారుగా, ఎంతో రిఫ్రెషింగ్గా ఉండే గ్రేప్ సోడా రెడీ. దీని టేస్ట్ చూసారంటే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంత బాగుంటుంది. నేను అలానే ఫీల్ అయ్యాను. సమ్మర్లో ఇది ది బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు సమ్మర్లో రిపీటెడ్గా చేస్తూనే ఉంటారు. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ మన హోమ్ కుకింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.